అచ్చంపేట మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు అన్న గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చినాం. అయితే గువ్వల బాలరాజు గారు నా దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల క్షేమం కొరకు, వాళ్ళ అభ్యున్నతి కొరకు నేను పార్టీ మారాను, నేను బీజేపీకి వెళితే నా ప్రజలందరికీ మేలు జరుగుతుందనే ఒక సదుద్దేశంతో అందులో చేరి మెంబర్షిప్ తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ గువ్వల బాలరాజు గారు ఒకసారి మీరు ఆలోచన చేయాలి. మీలాగా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఆందోళన నియోజకవర్గం బాబు మోహన్ గారి పరిస్థితి ఏంటి? చివరికి ఆయనకు టికెట్ ఇయ్యక ఆయన కొడుకును బరిలోకి దించడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. మాజీ శాసనసభ్యులైనటువంటి గువ్వల బాలరాజు గారికి ఒక సాధారణమైన మెంబర్షిప్ ఇవ్వడము బాధాకరము. ఎందుకంటే ఆయనకు అచ్చంపేట నియోజకవర్గంలో మంచి పట్టున్నది, మంచి అభివృద్ధి చేసినటువంటి నాయకుడిగా మనం చూస్తున్నాం. ఇది ఆర్డినరీ మెంబర్షిప్. యాక్టివ్ మెంబర్షిప్ 100 రూపాయలు తర్వాత తీసుకుంటాం ఆయన దగ్గర. 100 మంది జాయిన్ అయిన తర్వాత 100 రూపాయలు తీసుకుంది.